హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోలే ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి కొనెదెల శివశంకర వరప్రసాద్. వీడేంద్రబాయ్ ఈడ వీడియో తీస్తున్నా అంటే నేను వాకింగ్కి వచ్చే టైంలో నేను ఒక న్యూస్ చూసిన. ఇదే న్యూస్ సైకిల్ యాత్రతో మెగాస్టార్ గారి ఇంటికి వెళ్ళిందని, అందుకే ఇక్కడనే వీడియో తీస్తున్నా. ఫ్రెండ్స్ వీడియో చూడండి, ఎక్కడ తీస్తున్నామో అని కాదు, వీడియోలో కంటెంట్ ఉందా లేదా అని. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూగా చూడండి. అసలు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆదోని నుంచి ఒక అభిమాని, అది మహిళా అభిమాని, అతని కోసం అతని అభిమానం చాటు చేసుకోవడం కోసం సైకిల్ మీద 300 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేసుకుంటా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళింది. ఎంత అభిమానమో చూడండి. అందుకే చెప్పిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ హీరోలే ఫ్యాన్స్ ఉన్నారు అంటే అది మెగాస్టార్, మెగా అభిమాని అని ఎందుకంటారంటే ఇదే. ఎంత దూరమైనా సరే మెగాస్టార్ని కలవాలి, చూడాలి, టచ్ చేయాలని చాలామందికి ఉంటుంది. కానీ అలాంటిది ఒక మహిళ సైకిల్ యాత్రతోని, అంటే సైకిల్ దొక్కుకుంటా ఆదోని నుంచి హైదరాబాద్కు తన ఇంటి వరకు వచ్చింది, మెగాస్టార్ నివాసానికి. ఎన్ని కిలోమీటర్లు అంటే 300 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ వచ్చింది. బా ఎంత గ్రేట్ అబ్బా, ఒక మహిళ ఉండి మెగా అభిమాని అంటే అది చెప్పుకోలేం. మెగా అభిమాని అంటే అంతే, మెగాస్టార్ అభిమానులు అంటే అంతే, అది గుండెలో ఉంచుకోవాల్సిందే. అయితే ఆమె సైకిల్ యాత్రతో ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళంగానే మన మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానాన్ని మెచ్చుకొని దగ్గర తీసుకొని ఆమెతోని రాఖీ కట్టించుకొని ఆమెకు ఒక చీర బహుమతి కూడా పెట్టిండు. మెగాస్టార్ మనసు అందరికి తెలిసిందే, ఎంత మంచోడో. అయితే ఇంకోటి ఏంటంటే ఆమె పేరు రాజేశ్వరి. ఆమెకు భర్త లేడు. భర్త లేనందుకు తన ఇద్దరిని, ఆ పిల్లలకు చదువుకు ఎంత ఖర్చు అవుతుందో నేను భరిస్తాను, మంచిగా చదివిపిస్తాను అని ఆమె కూడా ఇచ్చిండు. అప్పుడు ఆ రాజేశ్వరి మెగా అభిమానురాలు కళ్ళల్లో నీళ్ళు తీర్చుకుంది. ఎందుకంటే మా భర్త లేడు, ఎంతో ఆర్థిక ఇబ్బందులతో నేను ఎదుర్కొంటున్నా, ఆ సమయంలో మీరు ఇలా చెప్పడం నాకు దేవుడిచ్చిన వరం అన్నట్టు ఆమె కళ్ళల్లో నీరు తీర్చుకుంది. నిజంగా మెగాస్టార్ మనసు అందరికి తెలిసిందే. కరోనా టైంలో ఎంత అది చేసిండో, బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకు ఇవన్నీ. కానీ ఇలా మెగా అభిమానులు తన ఇంటికి వచ్చిన వారికి కూడా ఎంత గిఫ్ట్ ఇచ్చిండు అంటే వాళ్ళ పిల్లలను ఎంత చదువుకు ఎంత ఖర్చు అవుతుందో నేను భరిస్తాను, మంచిగా చదివిపిస్తాను అని చెప్పేసి ఆ మెగా అభిమానురాలు రాజేశ్వరికి చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో ఆమె కళ్ళల్లో నీళ్ళు తీర్చుకుంది, ఏడుస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించింది? ఈమె సైకిల్ యాత్రతోనే ఆదోని నుంచి 300 కిలోమీటర్లు తొక్కుకుండా మెగాస్టార్ నివాసానికి వెళ్ళింది. అతను చిరంజీవి గారు కూడా ఈమె వచ్చింది అనేసి తెలుసుకొని ఆమెను కలవడం, ఆమె చేత రాఖీ కట్టించుకోవడం, ఆమెకు చీర గిఫ్ట్ ఇవ్వడం, పిల్లల చదువుకు ఇట్లా చెప్పడం, నిజంగా నాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఆమె అభిమానం వృధా కాలేదు. అతన్ని కలిసినందుకు అతను కూడా, మెగాస్టార్ గారు కూడా ఆ పిల్లలకు మంచి ప్రోత్సాహం, చదువు పట్ల అతని ఖర్చు పెడతా అని చెప్పడం అల్టిమేట్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎట్లా అనిపించింది ఈమె సైకిల్ యాత్రతోని మెగాస్టార్ గారి నివాసానికి వెళ్ళడం? కింద కామెంట్ చేయండి. ఓకే, వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. చిరంజీవి గారి మంచి మనసు ఏందో అందరికీ తెలవాలి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసారా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేసుడు మాత్రం మర్చిపోద్దు. ఓకే, బాయ్.